హలో గైస్, ఈ వీడియోస్లో వచ్చి మనం ఏం చూడబోతున్నామంటే మన మైవిత్రస్ ఎండి సార్ వచ్చి రీసెంట్గా మైవిత్రస్ ఎండి ఫోరం అనే యూట్యూబ్ ఛానల్లో మైవిత్రస్ మెంబర్స్ కోసం ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు. నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకోసం మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే అప్పుడే మీకు మన ఎండి సార్ వచ్చి ఏం చెప్పారని డీటెయిల్గా అండర్స్టాండ్ అవుతుంది. అండ్ మీరు ఈ వీడియోస్ని మీ టీం మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోస్ అనేది మన మైవిత్రస్ మెంబర్స్ అందరికీ తెలియాలి మైవిత్రస్ ఎండి సార్ వచ్చి ఏం చెప్పారని. సో అందువల్ల నేను షేర్ చేయండి అని చెప్తున్నాను. సో మీరు మన ఛానల్కి న్యూ మెంబర్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఓకేనా? సో రండి ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మన ఎండి సార్ వచ్చి ఏం చెప్పారని ఇప్పుడు చూద్దాము. ప్రియమైన మైవిత్రస్ మెంబర్స్ అందరికీ నమస్కారం. నేను మైవిత్రస్ కంపెనీని లాస్ట్ 33 మంత్గా రన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం అనేది రావట్లేదు. సో ఇప్పుడు మాత్రం ఈ పేమెంట్ అనేది హోల్డింగ్లో పెట్టి ఉన్నాను. ఇది ఎందుకని ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలక్షన్ వల్ల ఈ పేమెంట్ అనేది హోల్డ్లో పెట్టాను, క్యాన్సిల్ చేయట్లేదు. మీరు డైలీ యాడ్ చూసి ఎర్న్ చేస్తున్న అమౌంట్ అనేది మీ మైవిత్రస్ యాప్ వ్యాలెట్లో ఉంది. ఆ అమౌంట్ వచ్చి మీరు మైవిత్రస్ యాప్ని ఓపెన్ చేసి అక్కడ టోటల్ ఎర్నింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ పోయి చూడండి. ఇంతవరకు మీరు మైవిత్రస్ యాప్లో జాయిన్ చేసి ఎంత ఎర్న్ చేస్తారని అక్కడ చూపిస్తాయి. అండ్ అవైలబుల్ ఎర్నింగ్స్లో పోయి చూడండి, అక్కడ మీకు లాస్ట్ టైం విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చి ఉంటుంది. దాని తర్వాత మీరు ఏం చేసిన అమౌంట్ అనేది అక్కడ మీకు చూపిస్తాయి. సో ఇలా మీరు డే బై డే ఎర్న్ చేస్తున్న అమౌంట్ అనేది మైవిత్రస్ వ్యాలెట్లోనే ఉంది. సో మీకు అమౌంట్ అనేది హోల్డ్లో మాత్రమే పెట్టాము, క్యాన్సిల్ చేయట్లేదు. ఎందుకంటే చాలా మెంబర్స్ వచ్చి మన మైవిత్రస్ కంపెనీని నమ్ముకొని ట్రావెల్ అవుతున్నారు. సో వాళ్ళందరినీ నేను మోసం చేయట్లేదు. సో ఈ ఎలక్షన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఎలక్షన్ కమిటీ మెంబర్స్ వచ్చి June 4th అప్పుడు ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందని చెప్పారు. ఈ June 4th తర్వాత మనకి పేమెంట్ ట్రాన్సాక్షన్ వచ్చి మనం స్టార్ట్ చేస్తాము. సో నెక్స్ట్ మన మైవిత్రస్ కంపెనీలో ఎటువంటి అప్డేట్స్ అనేది జరుగుతున్నాయని నేను కంటిన్యూస్గా చెప్తాను, వినండి. మన మైవిత్రస్ కంపెనీలో ఆల్రెడీ వచ్చి కోయంబత్తూర్ డిస్టిక్లో వచ్చి హబ్ అనేది ఓపెన్ చేశాము. సో ఆ వీడియోస్ని కూడా మన ఛానల్లో మీరు చూసి ఉంటారు. సో ఇంక మీద వచ్చి 4 ప్లేసెస్లో వచ్చి హబ్ అనేది ఓపెన్ చేయబోతున్నాము. ఈ హబ్ ఓపెనింగ్ వచ్చి ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే నియర్ బై స్టోర్లో వచ్చి మన మైవిత్రస్ కంపెనీ ప్రోడక్ట్ వచ్చి డెలివరీ చేయాలి కదా. సో కోయంబత్తూర్ డిస్టిక్లో మాత్రమే ఉండిందంటే అది చాలా లాంగ్లో ఉంటుంది. సో అందువల్ల తమిళనాడు స్టేట్లో ఇంకా 4 ప్లేసెస్లో వచ్చి హబ్ ఓపెన్ చేసామంటే ఆ హబ్ నియర్ బైలో ఉన్న స్టోర్కి డైరెక్ట్గా అక్కడి నుంచి ప్రోడక్ట్ అనేది డెలివరీ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి ఫెసిలిటీ అనేది రాబోతుంది. ఆల్రెడీ మన మైవిత్రస్ కంపెనీలో 10 వెహికల్స్ అనేది బడా దోస్త్ వచ్చి ఓన్ వెహికల్ అనేది మనం తీసుకున్నాము. దాన్ని కూడా మన ఛానల్లో మీరు చూసి ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన మైవిత్రస్ యాప్లో వచ్చి HG4 అచీవ్ చేసిన వాళ్ళకి టూర్ ఫెసిలిటీ అనేది మనం ఇయర్లీ తీసుకొని వెళ్తాము. ఈ ఇయర్కి వచ్చి టూర్ ఫెసిలిటీ అనేది మనం అనౌన్స్మెంట్ చేసాము. ఈ టూర్ వచ్చి మనం ఎప్పుడు తీసుకొని వెళ్తున్నామంటే 22-23 ఆ డేస్లో వచ్చి టూర్కి వచ్చి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వచ్చి మీరు డైరెక్ట్గా కోయంబత్తూర్ డిస్టిక్లో ఉన్న జంగల్ రెసార్ట్ అనే ఒక ప్లేస్లో మీరు డైరెక్ట్గా వచ్చి జాయిన్ చేసుకోవచ్చు. ఈ టూర్కి వచ్చి ఎలిజిబుల్ ఏంటంటే HG4 అచీవ్ చేయాలి. March 31 లోపల మీరు అచీవ్ చేసి ఉంటారంటే మీరు ఈ టూర్ ఫెసిలిటీకి ఎలిజిబుల్ అవుతున్నారు. మీరు ఎలిజిబుల్ అయ్యారంటే మీ నియర్ బైలో ఉన్న ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి మీ డీటెయిల్స్ అనేది అక్కడ షేర్ చేయండి. ఏం డీటెయిల్స్ అంటే మీ యూజర్ నేము, మీ మొబైల్ నెంబర్ అండ్ మీ నేమ్, ఇదన్నీ మీరు అక్కడ షేర్ చేశారంటే నా దగ్గర వచ్చి ఇక్కడ ఎంత మెంబర్స్ వచ్చి HG4 అచీవ్ చేశారో ఆ పర్సనల్ డీటెయిల్స్ అనేది నా దగ్గర ఉంది. సో నేను ఇక్కడ వెరిఫికేషన్ చేసుకుంటాను. మీరు ఆల్రెడీ HG4 అచీవ్ చేశారు, టూర్ అనేది మీరు అటెండ్ చేశారంటే మీ డీటెయిల్స్ అనేది అక్కడ షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నా దగ్గర వచ్చి ఆ డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో నో ఇష్యూ, మీరు డైరెక్ట్గానే అక్కడ టూర్కి వచ్చి మీరు జాయిన్ చేసుకోవచ్చు. సో అక్కడే వచ్చి ఇంకొక మీటింగ్ అనేది జరగబోతుంది. అది ఏంటంటే రీసెంట్గా మన మైవిత్రస్ కంపెనీలో స్టోర్ ఫెసిలిటీ అనేది తీసుకున్నారు కదా. ఆ స్టోర్ ఫెసిలిటీ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ 22-23 ఆ డేస్లో వచ్చి మీకు అక్కడ ట్రైనింగ్ అనేది జరుగుతాయి. సేమ్ లొకేషన్ వచ్చి మీకు జంగల్ రెసార్ట్లోనే మీకు అక్కడ మీటింగ్ అనేది జరుగుతాయి.
ఈ మీటింగ్లో వచ్చి నేను డైరెక్ట్గా వస్తాను, అక్కడ కమిటీ మెంబర్స్ అందరూ వస్తారు. అక్కడ మైవిత్రస్ కంపెనీ గురించి, మైవిత్రస్ ఫ్యూచర్ గురించి నేను డైరెక్ట్గా మీ దగ్గర డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు అక్కడ డైరెక్ట్గా వచ్చారంటే నన్ను డైరెక్ట్గా కలవచ్చు. సో మీకు ఏదైనా సందేహం ఉంటే అక్కడ మీరు డైరెక్ట్గా నన్ను అడగవచ్చు, నేను మీకు సమాధానం చెప్తాను. అండ్ మన మైవిత్రస్ కంపెనీ గురించి, ఫ్యూచర్ గురించి నేను డీటెయిల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అది మంచి యూస్ఫుల్గా ఉంటుంది. మన మైవిత్రస్ కంపెనీలో వచ్చి ఎటువంటి ఫెసిలిటీస్ వచ్చి మనం ఇస్తున్నామని మీకు తెలుస్తుంది. సో మీరు వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ని మీ టీం మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో ఆల్రెడీ ఈ రెయిన్బో ప్లాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో వర్కింగ్ అనేది జరుగుతుంది. ఈ 24-25 ఫినాన్షియల్ ఇయర్ వచ్చి ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు నుంచి మనకి ఈ రెయిన్బో ప్లాన్ అనేది లాంచ్ చేస్తాము. సో ఈ లాంచింగ్ వచ్చి ఎప్పుడు జరుగుతాయని మన ఎండి సార్ వచ్చి లైవ్గా మీకు అనౌన్స్మెంట్ చేస్తారు. సో అప్పుడు మీకు మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు వెయిట్ చేయండి. ఈ రెయిన్బో ప్లాన్ అనేది మనకి వెంటనే మన మైవిత్రస్ కంపెనీలో రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన మైవిత్రస్ కంపెనీలో రీపర్చేస్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో మీకు నియర్ బైలో స్టోర్ ఉండిందంటే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసుకోండి. మీ ఇంటికి కావాల్సిన ప్రోడక్టు, మీకు కావాల్సిన ప్రోడక్టు ఈ స్టోర్లో వచ్చి మనకి హోమ్ కేర్, కిచెన్ కేర్ అండ్ చాలా హెర్బల్ కేర్, సో పర్సనల్ కేర్ అని చాలా ప్రోడక్ట్ అనేది మన మైవిత్రస్ స్టోర్లో ఉంది. సో మీకు కావాల్సిన ప్రోడక్ట్ వచ్చి అక్కడ ఉండిందంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పర్చేస్ చేసుకోండి. రీపర్చేస్ అనే ఒక ఆప్షన్లో మీరు పర్చేస్ చేశారంటే మీకు క్యాష్ బ్యాక్ అమౌంట్ అనేది వస్తుంది. సో కమిషన్ వస్తుంది. మీ టీంలో ఉన్న వాళ్ళు పర్చేస్ చేశారంటే అప్పుడు కూడా మీకు సమ్ ఆఫ్ కమిషన్ అనేది మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. సో మీరు పర్చేస్ చేయండి అండ్ మీ టీం మెంబర్స్ కూడా పర్చేస్ చేయమని సజెషన్ ఇవ్వండి. ఓకేనా? సో ఇలా మన మైవిత్రస్ కంపెనీలో చాలా అప్డేట్స్ అనేది రాబోతుంది. సో మీరు వెయిట్ చేయండి. మన మైవిత్రస్ కంపెనీలో ఎటువంటి అప్డేట్స్ వస్తుందని నేను స్టెప్ బై స్టెప్గా మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలంటే ఇప్పుడే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ని మీ టీం మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే మన మైవిత్రస్ కంపెనీలో June 4th తర్వాత కంపల్సరీగా పేమెంట్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఈ పేమెంట్ అనేది మనకి బ్యాచ్ వైజ్గా కంప్లీట్ చేస్తారు. మీరు అంతవరకు విత్డ్రా చేయకండి. మన మైవిత్రస్ కంపెనీలో ఎండి సార్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు. సో అప్పుడే మీరు పేమెంట్ విత్డ్రావల్ అనేది చెయ్యాలి. మీరు మైవిత్రస్ కంపెనీలో SM మెంబర్, గోల్డ్ మెంబర్, డైమండ్ మెంబర్ అండ్ క్రౌన్ మెంబర్ ఈ ప్లాన్లో ఉన్నారంటే మీరు కంపల్సరీగా KYC ఆప్షన్ అనేది ఫిల్ చేయాలి. సో ఆల్రెడీ మీరు ఫిల్ చేశారంటే బ్యాకింగ్లో వచ్చి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెంటనే వచ్చి వెరిఫికేషన్ అయ్యి మీకు అప్రూవల్ అనేది వస్తుంది. సో ఇలా మనకి మైవిత్రస్ కంపెనీలో 1 by 1గా అప్డేట్స్ అనేది రెగ్యులర్గా మనం ఇస్తున్నాము. మన మైవిత్రస్ కంపెనీ వచ్చి లైఫ్ టైం ఉంటుంది. లైఫ్ టైం మీకు పేమెంట్ అనేది ఇస్తుంది. లైఫ్ టైం మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా మీరు మైవిత్రస్ గురించి అప్ టు డేట్లో వీడియోస్ చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా మైవిత్రస్ యాప్లో జాయిన్ చేయలేదంటే డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. సో దాన్ని యూజ్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మీకు మైవిత్రస్ గురించి, మైవిత్రస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను మీకు మైవిత్రస్ యాప్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.